నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందన్నమాట. ఎలాంటి కమెంట్స్, ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి మెసేజ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 10th డిప్లొమాలో ఉన్నప్పుడు నాకు ఈ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా పెళ్లితో అయితే పెట్టుకోవద్దు దయచేసి. మీకు అంత కావాల్సి మీరు చేసుకుంటారా పెళ్ళి, మీరు చేసుకొని మీరు సావండి. గైస్ ఒక్కసారి యూ అండ్ ఆర్తి ఆర్ ఇన్ రిలేషన్షిప్ అండ్ అన్సీన్ పిక్చర్ ఆఫ్ యూ అండ్ అలర్ ఆర్తి ప్లీజ్. ఇప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కన్ఫర్మ్ నేనైతే తనకి తోడుంటాను. ఎందుకంటే మెయిన్గా ఇది ఆర్తి నీకోసమే. అనియా మీరు వైజాగ్లో ఎక్కడ ఉంటారనియా, మీరు ఉండే ఏరియా నేమ్ ఏంటి? హాయ్ గైస్, దిస్ ఇస్ శౌరిక్ సమంత. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ బ్లాగ్ ఛానల్ ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా మెయిన్ ఛానల్లో వీడియోస్ కొంచెం లేట్ అయినా సరే మీ అందరూ ఇచ్చిన సపోర్ట్తో మంచిగా ఇంకా వీడియోస్ చేయాలని, మంచి సిరీస్ చేయాలని ప్లాన్లో ఉన్నాను. బట్ ఈ ఛానల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్తో మీ అందరి ముందుకు వద్దాం అనుకుంటున్నా. లైక్ బ్లాగ్స్ ఎప్పుడు చేస్తున్నాయి, బట్ ఇంటరాక్టింగ్ అంటే మీతో పాటు ఒక మంచి ఇంటరాక్షన్ ఉండాలన్నమాట. అంటే నేనేం చేయబోతున్నాను, నేనేంటి, నా గురించి మీకు తెలిసేలా ఉంటే కనుక ఇంకొంచెం బాగుంటుంది కదా అనుకుంటున్నా. దానికోసమే నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను అనమాట. ఆస్క్ మీ క్వశ్చన్ లాగా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను జస్ట్ ఏం పెట్టానంటే ఒక ఫోటో పెట్టి లెట్స్ స్టార్ట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ మీ అని పెట్టాను అనమాట. సో దానికి కొన్ని ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో రిప్లై చేయడం ఎందుకు, ఒక మంచి లాంగ్ వీడియో చేస్తే మంచి ఇంటరాక్షన్ మీతో పాటు ఉంటుంది కదా అనుకుని ఈ లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ లాంగ్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ఛానల్ ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదు. ఆల్మోస్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నట్టే, ఎందుకంటే 1 year నుంచి నేను వీడియో పోస్ట్ చేయలేదు. కొంచెం లైక్ చేసుకోండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అలా ఇంటరాక్షన్ వల్ల నా ఛానల్ కొంచెం హైపై మానిటైజ్ అయితే కనుక ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. ఎలా అయితే నా మెయిన్ ఛానల్లో మీరు ప్రతిసారి ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇక్కడ కూడా ఆకుండా చేస్తున్నాను. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను ఎంతో కొంచెం గ్రో అవ్వగలుగుతున్నాను లైఫ్లో. కాబట్టి సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా మందికి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు తెలుసు, శౌరిక్ సమంత అని ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వాలని వాళ్ళంటే ఫాలో అయిపోండి. లేట్ చేయకుండా త్వరగా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి నుంచో నాకు అభిమానిస్తున్న పర్సన్ అనమాట, చందు ఆర్య ఆన్లైన్, తన ఇన్స్టాగ్రామ్ ఐడి. సో చందు అనమాట పేరు. తన క్వశ్చన్ మూవీ ప్లాన్ చేయండి బ్రో అని పెట్టారు. తను ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తారు. మంచి నాకు ఇన్స్టాగ్రామ్ 100K వచ్చినప్పుడు కూడా ఒక మంచి ఫ్రేమ్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారనమాట. నేను ఎప్పుడు మర్చిపోలేను అలాంటిది. సో మూవీ ఖచ్చితంగా మనం ప్లాన్ చేస్తాము. డెఫినెట్గా మూవీ అయితే నేను తీస్తాను. నా విజన్ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా మంచి మూవీ తీయాలి, మూవీలో కనిపించాలి అండ్ మంచి మూవీ ప్రొడక్షన్ పెట్టుకోవాలి, లేదంటే మంచి మూవీకి డైరెక్షన్ చేయాలి, లేదా మంచి మూవీ యాక్ట్ చేయాలి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా యాక్చువల్గా నేను మూవీ స్టోరీ కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమవుతుందో తెలియదు, లాస్ట్ మంత్ వరకు చూడాలి. వీళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మూవీ తీసే స్టోరీ రైటర్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. మనం కన్ఫర్మ్గా ఆ స్టోరీస్ బాగుంటే మన సైడ్ నుంచి మనకు ఎంత సపోర్ట్ కావాలి ఇచ్చి మనం ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మూవీ అనేది హై లెవెల్లో ఉండాలి, పెద్ద కమర్షియల్స్ ఉండాలని కాదు. సింపుల్గా ఒక మంచి మూవీ జనాలకు ఎక్కేలా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్నది, ఒక మంచి కామెడీ ఉన్నది తీస్తే చాలు, జనాలు మంచిగా ఆదరిస్తారని అయితే నమ్మకం ఉంది. సో కన్ఫర్మ్గా ప్లాన్ చేస్తాను. వీళ్ళు ఎవరైనా మూవీ రైటర్స్ ఉంటే, మూవీ తీయాలని ఇంట్రెస్ట్ ఉంటే, మూవీ టీమ్ టెక్నీషియన్ ఎవరైనా సరే ఫెడప్ అయిపోయి ఏరా మంచి టీం దొరకట్లేదు అనుకుంటే కమ్ విత్ అస్, జాయిన్ విత్ అస్, లెట్స్ డూ. సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఉమాదేవి తెలుసు కదా, సాఫ్ట్వేర్ పిల్లల హీరోయిన్ క్యారెక్టర్ అనమాట. సో తన ఉమాదేవి బుడుమురుగు ఏదో సంథింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ఐడి. తను ఏంటంటే ఈ పిక్ నీదేనా అని పెట్టింది. యాక్చువల్గా ఇప్పుడు పిక్ పెట్టాం కదా, ఈ పిక్ నీదేనా అడిగింది అనమాట. ఈ పిక్ నాదే కానీ వేరే ఫిల్టర్లో వచ్చింది. మీకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫిల్టర్ వచ్చింది, బ్యాక్ నుంచి లైటింగ్ వచ్చేది. అది పెట్టగానే కొంచెం పిక్ ఫేస్లో మారిపోయింది అనమాట. అయినా బోల్డ్ క్వశ్చన్స్ ఉంటే అడగడానికి, అబ్బా ఈ పిక్ నీదేనా అని క్వశ్చన్ హౌ మా అసలు నువ్వు. సరే ఓకే, సిరి అని చెప్పేసి ఒక అమ్మాయి. ఇన్ విచ్ ఇయర్ యూ హ్యావ్ స్టార్టెడ్ అనమాట. నేను స్టార్ట్ చేసింది దేనికోసం అడుగుతున్నా తెలియదు, నాకు ఈ జర్నీ కోసం అడుగుతున్నానని అనుకుంటున్నాను. ఈ జర్నీ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఆల్మోస్ట్ నా 10th డిప్లొమాలో ఉన్నప్పుడు నాకు ఈ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. 2015లో 10th అయింది, 2016 నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు ఒక జస్ట్ చిన్నగా చేసి బ్రేక్, చాలా లాంగ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2021 నుంచి కంప్లీట్గా అంటే నా బీటెక్ అయిపోయింది. ఈ 6 years 2015 నుంచి 2021 వరకు నా డిప్లొమా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా యూట్యూబ్లో పట్టుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అంబికా జకన్ అంట. సార్ వన్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం, మనం లాస్ట్లో మాట్లాడదాం ఈ క్వశ్చన్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కప్పు నిహారిక అంట, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అంటే. యాక్చువల్గా నేనే నా ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్లో రివీల్ అయిపోయాయి. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ అంటే నాకు ఫోన్ చేసి ఎవరైనా తమ్ముడు బాగా చేస్తున్నావు, లేకపోతే ఇలా మంచిగా ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం ఎలా చెప్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. నాకు ఫోన్ చేసి అనే ఆర్తక్కుందా అన్న, మీరు వీడియో బాగా చేస్తారన్నా, ఒకసారి వీడియో కాల్ చేయండి అన్న అంటే, అందుకే ఫోన్ నెంబర్ రివీల్ చేయడం మెయిన్ రీజన్, అంతకుమించి ఇంకేం కాదు. చిన్నపిల్లలు ఎక్కువ మంది ఫోన్లు చేసి ఇలాగా అది ఇది అని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. మెయిన్గా ఇది ఆర్తి నీకోసమే, నీ వల్లే అంటే ఎక్కువ మంది ఫోన్ చేసి అనే ఆర్తికి వీడియో కాల్ చేయవా, ఆర్తికి ఫోన్ ఇవ్వని ఎక్కువ మెజారిటీ ఆఫ్ 70% 80% ఆఫ్ నీకోసం అడుగుతారు కాబట్టి సో మనం రివీల్ చేయలేమన్నమాట. అండ్ మోహన్ మౌనిషా అంట,
హాయ్ మీకు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అంటే ఇలాంటి కమెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంటెంట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది అభిమానం, ఆదరణ పొందాను కాబట్టే నాకు ఇంకా కంటెంట్ క్రియేషన్ వదలకుండా చెయ్యాలి అనే హ్యాపీనెస్. సో రాజకీయ నాయకులు చెప్తారు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఎవరో ఒక అబ్బ వచ్చి పట్టుకొని నువ్వు చల్లగా ఉండాలి అని అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మేము కూడా ఈ కంటెంట్ క్రియేషన్ చేస్తున్నప్పుడు, వీడియోస్ చేస్తున్నప్పుడు మాకు ఎవరైనా మంచిగా వచ్చి అన్న మీకు ఫ్యాన్ అన్న మీ వీడియోస్ బాగా చేస్తారంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈ కమెంట్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. శ్రీవల్లి బెత్తం చెర్ల అంటే యువర్ ఫేవరెట్ హీరోయిన్ నేమ్. ఫేవరెట్ హీరోయిన్ నేమ్ అంటే యాక్చువల్గా సమంతనే ఫేవరెట్ హీరోయిన్ అయితే నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అత్తారింటికి దారేది అన్న మూవీ దగ్గర నుంచి. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, అక్కడ నుంచి ఏమై చేసావు అన్ని సినిమాస్ మళ్ళీ ప్రీవియస్వి తర్వాతవి అలా చూస్తూ ఉండి సమంత గారి అభిమాన్ని. సౌరిక్ సమంత అంటే అందరూ ఈ సమంత గారు ఇష్టంతో పెట్టారనుకుంటారు. కాదు, సమంత అనేది ఇనిషియల్ యాక్చువల్గా. బట్ నా ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ గారు వచ్చేసి సమంత గారే. సో రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీతో ఇంకా అదరగొట్టే హిట్ ఇచ్చారు. నెక్స్ట్ కమెంట్ సంజుల్ లతారావు. హాయ్ సార్ అంట. హాయ్ అండ్ ఇట్స్ మీ జకీర్ అంట. యువర్ ఫేవరెట్ కలర్ అని అడిగారు. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి రెడ్. బట్ వెళ్తున్న కొద్దీ రెడ్ స్టాపింగ్ అండ్ లైఫ్లో ప్రతిదీ ఆబ్స్టికల్ అవ్వడం ఇవన్నీ జరగడం వల్ల ఆ కలర్ కాస్త కొంచెం చేంజ్ అయ్యి కొంచెం పీస్ వైట్ ఆ కలర్స్లోకి వచ్చేస్తున్నాను అనమాట. బట్ ఎనీవేస్ ఏదైనా ఫేవరెట్ కలర్ ఉంది అంటే రెడ్. ఈ మధ్య వైట్ షర్ట్స్ వైట్స్ కొంచెం ఇష్టం వస్తుంది, మరి ఎందుకో తెలియదు. అండ్ భాష హాయ్ అన్య హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అన్న, హౌ ఆర్ యూ? అండ్ సాయి 748445 డౌట్. ఆర్తి అక్క, పావని అక్క, పూజ అక్క, హర్ష అక్క ఏమైతారు అన్నా అని పెట్టినట్టున్నారు. యాక్చువల్గా ఆర్తి కోసం నేను మాట్లాడతాను. ఇది అసలు స్పెషల్గా ఒక కొత్త టాపిక్ అనమాట. ఆర్తి కోసం మాట్లాడతాను. ఇందాక క్వశ్చన్ స్కిప్ చేశాను కదా, ఆర్తి కోసం చెప్తాను ఖచ్చితంగా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పావని అక్క, పూజ అక్క, హర్ష అక్క వీళ్ళందరూ నాకు టీమ్మేట్స్ అనమాట. హర్ష నాకు కొంచెం ఎక్కువ తెలుసు బికాజ్ ఎందుకంటే ఎక్కువ జర్నీ చేశాను హర్షతో. వాళ్ళు నాకు అందరూ కూడా టీమ్మేట్స్ అనమాట. పావని, పూజ, హర్ష వీళ్ళందరూ కూడా. వీళ్ళతో పర్టికులర్గా వీళ్ళ నా రిలేషన్ కాదు, ఇలా వీడియోస్ ద్వారా పరిచయం అయిన వాళ్ళే. బట్ ఒక రిలేషన్ కంటే ఎక్కువ అయిపోయారు వాళ్ళ ముగ్గురు కూడా. అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ లేకపోతే నా చెల్లి అనుకున్నా లేకపోతే ఎవరనుకున్నా సరే కొంచెం ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది నా ఛానల్లో అనుకుంటే పూజ, పావని, హర్ష అండ్ కీర్తి వీరే. సో బయట వాళ్ళు ఇంకెవరు మనం అంతగా అప్రోచ్ అవ్వము అనమాట. వీళ్ళతో కొంచెం ఎక్కువ ఎప్పుడైనా వచ్చినప్పుడు హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాం అంతే. అండ్ ఎంఎస్ చిత్ర 123 సార్ ఆర్తి అక్కని మాట్లాడమనండి. ఆర్తి అక్క మాట్లాడడం కంటే ఆర్తి అక్క ఆల్రెడీ బ్లాగ్స్లో తన మెయిన్ ఛానల్లో తన వీడియోస్లో చాలా మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకా ఆర్తి అక్క మాట్లాడమని అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు తను తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టిస్తే తనకి ఇంకా ఎక్స్ట్రా వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ మినీ వ్లాగ్స్లో మాట్లాడుతుంది, లాంగ్ ఫామ్లో మాట్లాడుతుంది, మరి షార్ట్స్ తన అలరార్తి షార్ట్స్ అనే ఛానల్ ఉంది, దాంట్లో మాట్లాడుతుంది. మెయిన్ ఛానల్లో అఫ్కోర్స్ చాలా వీడియోస్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి మాట్లాడడం, మళ్ళీ నా ఛానల్లో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా మళ్ళీ కొత్త టాస్క్ లాగా ఉంటుంది అనమాట. సో అందుకే తనని నా ఛానల్స్లోకి మ్యాక్సిమం దించట్లేదు, తన వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఆతిఫా 8916 గైస్ ఒక్కసారి యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందన్నమాట. ఇప్పటి నుంచి ఈ వీడియో కాదు, స్కిప్ కొట్టేసి అసలు వీడియో గుర్తు కూడా లేదు. అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, దీని తగ్గట్టు కామెంట్స్ వచ్చేవారు, రిప్లై ఇవ్వాలి, లాంగ్ ఫామ్ చేయాలని నాకు అసలు గుర్తు కూడా లేదు. బట్ ఒక అమ్మాయి అనమాట, తన పేరు మెన్షన్ చేయొచ్చో లేదో తెలియదు, మీకు స్క్రీన్ షాట్ పెడతాను. అంటే తన అకౌంట్ పెట్టకుండా ఫాతిమా అని తన పేరు. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 24th మే పెట్టాను, ఎప్పుడన్నా పెడతారని పెట్టింది. తర్వాత మళ్ళీ ప్లీజ్ అన్న తొందరగా చెప్పండి, ప్లీజ్ అని పెట్టింది. డేట్ అన్న నెక్స్ట్ వీక్ ఇంకా కంటిన్యూస్గా పెడుతూ ఉంది. సో తన కోసమే మెయిన్గా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కానీ నేనైనా మర్చిపోయినచ్చు, కానీ ఆ పర్టికులర్ పర్సన్ మాత్రం నన్ను కంటిన్యూస్గా అడుగుతున్నారు వీడియో చేయమని. సో ఆ పర్టికులర్ పర్సన్ కోసమే ఈరోజు కెమెరా ముందు నేను వచ్చి మాట్లాడుతున్నాను. సో ఫాతిమా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీ గురించి ఒక వీడియో వస్తుంది, నీ కోసం అనే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరినీ ఇంట్రాక్షన్ ఒక ఫొటోస్తో మళ్ళీ ఇచ్చేయచ్చు, బట్ కాదు, ఇంటరాక్ట్ అవ్వాలి అని నాతో వచ్చిన పాయింట్ని నువ్వే కంటిన్యూస్గా నన్ను పుష్ చేయడం వల్ల నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా. సో నువ్వు అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా యూ అండ్ ఆర్తి ఆర్ ఇన్ రిలేషన్షిప్, ఇది క్వశ్చన్. అండ్ ముందు సార్ వన్ క్వశ్చన్ నిజం చెప్పాలి, మీరు ఆర్తిని లవ్ చేస్తున్నారా, మీ మదర్ ప్రామిస్ నిజం చెప్పండి అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో దానికి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను అనమాట. సో మెయిన్ ఏంటంటే ఆర్తితో చాలా మంది డౌట్ అడిగింది ఏంటంటే ఆర్ యూ ఇన్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ స్టేటస్ గురించి చెప్పడానికి మేమంత ఏజ్ కాదు, అంటే నాదంతా నేను 26, 27లో వచ్చినా సరే. సో షీ వాజ్ నాట్ ఇన్ ఏజ్ ఆఫ్ టెల్లింగ్ రిలేషన్షిప్స్ కోసం మాట్లాడే ఏజ్ మాది కాదు. మేము కంటిన్యూస్గా వర్క్స్ చేస్తాం, లేదనుకుంటే సరదాగా మూవీకి వెళ్తాం, మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి తింటాము, లేదనుకుంటే ఒక సరదాగా ఎవరైనా ఇంటరాక్ట్ అవుతాం. షీ వాజ్ కంటిన్యూస్లీ బిజీ విత్ వర్క్స్ అనమాట. సో తనకి నాకు
రిలేషన్షిప్ కాకుండా రిలేషన్షిప్ నాట్ ఇన్ లవ్ కదా. సో అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి ఫ్యామిలీ బాండ్ కావచ్చు. ఒకటైతే చెప్పగలను ఏంటంటే ఆర్తి విషయంలో నేను ఏ పాయింట్ వచ్చినా సరే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తను సపోర్ట్ చేస్తూ వచ్చానని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే కన్ఫామ్ నేనైతే తనకి తోడు ఉంటాను. ఎందుకంటే నేను చాలా మంది అమ్మాయిలతో వర్క్ చేశాను, చాలా మంది అమ్మాయితో వర్క్ చేసి షార్ట్ సిరీస్ చేసాము, ట్రావెల్ అయ్యాం. కానీ ఒక పర్సన్తో ట్రావెల్ అవుతున్నట్టు మాత్రమే కదా అయ్యో ఈ పర్సన్కి మనం ఎంత చేసినా కరెక్టే అనిపించింది. చాలా మందికి అనిపించవచ్చు, బట్ వాళ్ళు కూడా డిజర్వ్డ్గా అంతే 100% వర్క్ ఫ్లో ఇస్తారని చెప్పలేం. బట్ నేను అలా కాదు, స్టార్టింగ్ నుంచి అండ్ ఇప్పుడు వరకు నేను ఎంత ప్రెజర్ పెట్టినా మా సైడ్ నుంచి లేకపోతే వేరే సైడ్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత ఇది వచ్చినా సరే ఆ వర్క్ మాత్రం ఆపలేదు. ఏదైనా ఎప్పుడైనా అడిగినప్పుడు ఇది నాకు ఎంత ఇంపార్టెంటో మా టీం మెంబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అని చెప్తుంది అనమాట. సో అలాంటి పర్సన్కి మనం ఎంత చేసినా తప్పు లేదు అనిపించే నేను ఎంతైనా చేస్తున్నా. అది పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా ఏం లేదు. ఇప్పుడు మేమిద్దరం లవర్స్ అని లేకపోతే ఏదో రిలేషన్షిప్లో ఉన్నామని మీరు ఎవరైనా సరే, అంటే రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ రూమర్స్ ఏమైనా క్రియేట్ అయినప్పుడు రేపు పొద్దున్న వీడియోస్ వరకు ఓకే, రేపు పొద్దున ఒకవేళ తనకి ఏదైనా లైఫ్ ఉండి తనకి ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో మా సైడ్ నుంచి ఎప్పుడు కన్ఫర్మేషన్స్ రాలినప్పుడు దయచేసి ఈ వీడియోతో అయినా సరే ఆ రూమర్స్ని ఆపేయాలనుకుంటున్నాను. షీ వాజ్ సో ప్రిటీ, సో హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా తక్కువ ఏజ్, చదువుకుంటూ అన్ని మేనేజ్ చేస్తుంది. సో లెట్ హెర్ డూ దేర్ వర్క్స్ అనమాట. సో మళ్ళీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ అయ్యి వాళ్ళ వల్ల ఏమైనా మనకి ఇష్యూస్ వస్తే మాత్రం, అంటే నాకు ఇష్యూ వచ్చినా నా వల్ల అయితే మీరందరూ ఎలా ఫీల్ అవుతుంటే తనకి ఏదైనా ఇష్యూ వచ్చినా సరే నేను అది తట్టుకోలేము, మేము అది తట్టుకోలేము. ఎందుకంటే మాకు ఆ ప్యూరెస్ట్ బాండ్ ఉంది, ఒక ఫ్యామిలీ. సో మేము ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి యాక్చువల్గా. సో పిస్నా నాన్తో ఆగిపోయింది, దాని తర్వాత కొన్ని చేసాం కానీ అది కంటిన్యూస్ అవ్వలేదు, అవుతుంది ఖచ్చితంగా. సో ఆ సిరీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ మీకు గుర్తురావు, ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ యాక్టింగ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వీడియోస్ చేయకపోవడం, ఓన్లీ బ్లాగ్స్లో నేను కనిపించడం, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడడం మీకు అలా అనిపిస్తుందేమో. మా రిలేషన్షిప్ అయితే ఇది. సో నేను తనకి ఖచ్చితంగా తను ఈ హైట్లో ఉన్నా సరే ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఒక 2-3 ఇయర్స్ తనకు కష్టపడ్డాను, బట్ తను ఆ 2 ఇయర్స్ తర్వాత నుంచి స్టిల్ తను నాకు, నేను కష్టపడినా పడకపోయినా నాకు ఆ వాల్యూ, నాకు రెస్పెక్ట్ ఇచ్చి ముందుకెళ్తుంది. సో నాకు అభిమానం డెఫినెట్గా ఉంటుంది. సో నాకు టీమ్మేట్ కంటే ఇంకా ఎక్కువ, ఫ్యామిలీ కంటే ఎక్కువ, బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ, అదే మా రిలేషన్షిప్ అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హుబిలి శెట్టి, యువర్ బర్త్డే అండ్ యువర్ ఫేవరెట్ కలర్. నా బర్త్డే వచ్చేసి May 9th 2000 born నాది, May 9th. అండ్ అన్సీన్ పిక్చర్ ఆఫ్ యూ అండ్ అలరార్తి ప్లీజ్. అన్సీన్ పిక్చర్స్ అని ఏం లేదు, కొన్ని పిక్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ సెల్ఫీ తీసుకున్నవి, మేము జస్ట్ ఇలా ఏవో పోజ్ ఇచ్చి సెల్ఫీస్ తీసుకున్నవి, ఏదో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి సెల్ఫీస్ తీసుకున్నవి ఉంటాయి తప్ప అంత అన్సీన్ పిక్స్ అయితే ఉండవు. బట్ పోస్ట్ చేయలేని ఉంటాయి కదా, ఖచ్చితంగా ఇక్కడ పెడతాను చూడండి. అండ్ వేర్ డు యూ యాక్చువల్లీ లివ్, యువర్ నేటివ్ ప్లేస్ అండ్ వాట్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో నేను రాంపురంలో ఉంటాను అండ్ నా నేటివ్ ఫస్ట్ వేపగుంటలో ఉండేవాళ్ళం, అక్కడ నుంచి రాంపురం వచ్చేసాం వైజాగ్లో. అండ్ యువర్ నేటివ్ ప్లేస్ అంటే మా నేటివ్ ప్లేస్ అంటే చాలా వీడియోస్ చెప్పాను, మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కలకత్తా అనమాట. సో నేను అక్కడ బార్న్ అయ్యి ఒక 2 years ఇక్కడికి వచ్చేసాను. నాకు ఇంకా కంప్లీట్గా ఇంకా తెలుగు నేటివ్ అయిపోయింది. మొత్తం అంతా కూడా చదివింది అంతా, నా కాలేజ్ అంతా కూడా వైజాగ్నే. ఐ లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తెంబపూర్ బిందు, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఐ లవ్ యూ టూ. విజయ్ శిరీష వేసి పాప, మీ వీడియోస్ మంచి కంటెంట్ ఉంటాయి, సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మంచి కంటెంట్ని మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మౌనిక కృష్ణ కొంటూ, మీ అలరాతి అక్క ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, లవర్సా ఫ్రెండ్సా, మీరు వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ మాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మేము ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని చెప్పాను కదా. ఎక్కువ శాతం మీ అందరికీ వ్లాగ్స్లోనో లేకపోతే మామూలు ఫొటోస్లోనో ఏదో పెద్ద బాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మేము 100% ఎక్కువ శాతం గొడవే ఆడుకుంటాం. 2-3% మాత్రమే ఆ గొడవలో పని అయిపోతుంటుంది, కానీ 2-3% మాత్రమే మంచిగా మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే అఫ్కోర్స్ ఒకదారి చేస్తున్నప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ ఉంటాయి, సరదాగా అలా మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయితే అలాగా ఇంకా అయిపోతుంటుంది అనమాట బాగా. సో అదంతా కూడా మంచిగా వర్క్ ఫ్లో ఎక్కడ ఆగకుండా చేయడానికే. క్యూటీ గర్ల్, హాయ్ సార్, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ గర్ల్. అలాగే సపోర్ట్ చేస్తుండండి, మీరు అన్న మీ కమెంట్స్ అన్న సరే నాకు చాలా ఇష్టం ఇలాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది, నా వీడియోస్లో, నా ఈ షార్ట్ సిరీస్లో కంప్లీట్గా మీకు ఏ షార్ట్ సిరీస్ అంటే చాలా ఇష్టం కమెంట్ చేయండి. దానివల్ల అంటే అలాంటి టైప్ ఆఫ్ షార్ట్ సిరీస్ మనం ఎందుకు ఆపాము, మళ్ళీ కంటిన్యూ చేద్దాం కదా కంటిన్యూ చేసే అవకాశం ఏదైనా ఉంటే నేను చేస్తాను డెఫినెట్గా. ఏ షార్ట్ సిరీస్ మీకు చాలా ఇష్టం, ఇలా అన్ని సిరీస్ ఉన్నాయి కదా షార్ట్ సిరీస్, మీకు ఏ షార్ట్ సిరీస్ ఇష్టమో కమెంట్ చేయండి, డెఫినెట్గా అది నేను చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను. పెళ్ళెప్పుడు బావా, శ్రీకాంత్ సాహిని బ్లాగర్ అంట. ఏం పెళ్ళెప్పుడు చేసుకుంటే నువ్వు ఎప్పుడు గిఫ్ట్ తెస్తావు, అంటే గిఫ్ట్ ఏదో తెచ్చేద్దాం అనుకుంటున్నావేమో, లేకపోతే పెళ్లి చేసుకుంటే నీకు ఏదైనా వ్లాగ్స్ వస్తే నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు, లేకపోతే ఇది సైడ్ నుంచి ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నావేమో నాకు తెలియదు. కానీ
నా పెళ్ళితో అయితే పెట్టుకోవద్దు దయచేసి. మీకు అంత కావాల్సి మీరు చేసుకుంటారా పెళ్ళి, మీరు చేసుకొని మీరు సావండి, కానీ నాకు మాత్రం పెళ్లి గురించి అడగొద్దు. ఎందుకంటే ఇంకా ఎంత స్టిల్ 22, 21 కదా, ఇంకా టైం పడుతుంది. సారీ ఇందాకలో చెప్పాను 26 అయిపోయి 27లో వచ్చాను. మ్యారేజ్ చేసుకోవడానికి ఇప్పుడు నాకు అసలు మైండ్ సెట్ లేదు, ఒపీనియన్ లేదు. ఎందుకంటే మనం ఇంకా 2-3 ఇయర్స్ కంప్లీట్గా ఈ కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను. చాలా హౌస్ లోన్స్ అవన్నీ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. సో నువ్వు కమెంట్లో అడిగా కాబట్టి బతికిపో, దగ్గర అడుగుంటే బాగున్నావు, వేసేస్తాను. ప్రషు 46 హాయ్ సార్, లైక్ యువర్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. వర్షిని అబౌట్ ఆరతి చెప్పేశాను కదా. నేను తనకి ఏం నేర్పించానో థింగ్స్ ప్రొఫెషనల్గా పక్కన పెడితే లైఫ్లో మాత్రం తను చాలా నేర్పించింది. ఎందుకంటే వాళ్ళ నా అప్కమింగ్ జనరేషన్ కదా, దానికి నాకు 6 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో 6 ఇయర్స్ గ్యాప్, సో ఆ ఇయర్స్ గ్యాప్లో వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా కష్టపడతారు అనే థాట్లో మాత్రం నాకు చాలా నేర్చుకున్నాను లైఫ్లో కూడా. మంచి కంటెంట్ క్రియేషన్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. కంటిన్యూస్గా ఇంకా తను ఆలోచించి తన మైండ్ అంతా కూడా 1 డేలో హాఫ్ డేలో స్క్రిప్ట్స్ వచ్చేసేలాగా, అండ్ తన షూట్స్ మంచిగా చేసుకునేలాగా, తను ప్లాన్ చేసుకునేలాగా, తను మంచిగా రెడీ అవుతుంది అండ్ మంచిగా ప్రిటీగా ఫొటోస్ అవన్నీ తీసుకునేలాగా అంత రెడీ అయి అలా ఉందన్నమాట. సో అంతకు మించి ఆర్తి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు చెప్తారు, ఇంక నేను చెప్తే ఆల్మోస్ట్ తను కూడా స్కిప్ కొడద్దేమా ఇవన్నీ విన్నవే కదా అనుకొని. అందరూ అంటే మ్యాక్సిమం ఆర్తి గురించి అడిగారు, నా గురించి పర్టికులర్ పాయింట్ గురించి అడుగుతున్నాను, కానీ నా నుంచి రావడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అబ్బా. కమెంట్స్ వస్తే చెప్తూ ఉంటాను, బట్ ఇంకా మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నా గురించి అడగాలంటే నేను ఎమోషనల్ అవ్వాలన్నా, లేకపోతే ఇంకా ఓపెన్గా చెప్పాలన్నా, సో ఆ క్వశ్చన్స్ అన్ని మీరు కనుక్కొని ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏమైనా వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అనియా మీరు వైజాగ్లో ఎక్కడ ఉంటారనియా, మీరు ఉండే ఏరియా నేమ్ ఏంటి? ఇట్స్ మీ నవ్య, నేను ఉంటుంది రాంపురంలో. వై ఆర్ యూ చూసింగ్ యాక్టింగ్? ఫస్ట్ అయితే నేను చిన్నప్పుడు డైరీ తీసినప్పుడు కూడా నేను క్రికెటర్ అవ్వదాం అనుకున్నాను రాశాను అనమాట. ఎందుకు అంటే గుర్తింపు ఇస్తుంది అని. వై యూ చూసింగ్ యాక్టింగ్ అంటే ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ రీజన్ నాకు తెలియదు, కానీ ఒక గుర్తింపు కోసం మాత్రమే, డబ్బు కోసం కాదు. ఒక మంచి గుర్తింపు. పుట్టినప్పుడు గణేష్ కొడుకు పుట్టాడరా అని చెప్పేసి ఓన్లీ గణేష్ తెలిసిన ఫ్యామిలీ, మా నాన్న తెలిసిన ఫ్యామిలీ, మా మమ్మీకి తెలిసిన ఫ్యామిలీ చెప్పుకొని ఉంటారు. కానీ చనిపోయినప్పుడు మాత్రం పలానా వ్యక్తి మంచిగా ఉండేవాడు కదరా, మంచిగా యాక్ట్ చేసేవాడు కదరా అని. అంటే నా టాలెంట్లు, నాకున్న సరౌండింగ్స్కి, నాకున్న టాలెంట్కి, నాకున్న మాట్లాడే విధానానికి, నాకున్న ఎక్స్ప్రెషన్స్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను చిన్నప్పుడు చూసిన దానికి యాక్టింగ్ అనేది మంచి ఫీల్డ్ అనుకుని స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ కెరీర్ పట్టుకున్నాను. అండ్ నాకు తెలియకుండానే నాలో ఇది ఇంకిపోయింది అనమాట. ఫస్ట్ కెమెరాతో జస్ట్ చిన్నగా స్టార్ట్ చేసిన నా జర్నీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు, ఇంతవరకు మారుతుంది అనుకోలేదు. నా స్కిన్ టోన్స్, నా కంప్లీట్ డ్రెస్సింగ్ స్టైల్, నా ఉండే విధానం, నా హౌస్ ఎలా ఉంటుంది మీరు నిజంగా చెప్తే నమ్మరు. సో నేను గుర్తింపు కోసం స్టార్ట్ చేసిన యాక్టింగ్ కెరియర్ నాకు ఇంత ఇచ్చింది. సో నేను ఫ్యూచర్లో కూడా ఎండింగ్ వరకు యాక్టింగ్ పట్టుకొని, లేకపోతే ఈ డైరెక్షన్, ఈ సినిమా ఫిల్మ్ పట్టుకొని ఉండాలని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అది ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకం కూడా నాకు ఉంది. సో అందుకే నేను యాక్టింగ్ చూస్ చేసుకున్నాను, టు హ్యావ్ సమ్ ఐడెంటిటీ అంతే. వేరే ఫీల్డ్లో వస్తుంది అని వస్తుంది రావచ్చేమో, బట్ దానికి సర్టెన్ ఏజ్ లిమిట్ ఉండొచ్చు, బట్ దీనికి అలా ఉండదు కాబట్టి ఐ చూస్ దిస్. అండ్ ట్రూ లవర్ కన్నా హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు బ్రదర్? డెస్టినీ గర్ల్, ప్రెజెంట్ మీరు చేస్తున్న అమ్మాయి అండి, మీరు చాలా బాగున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ చేస్తున్న అమ్మాయి అంటే సాఫ్ట్వేర్ పిల్ల, అన్కండిషనల్ లవ్, ఈ రెండిట్లో ఉమా చేస్తుంది అనమాట. తను నిజంగా అంటే నేను పిక్ చేసుకున్నప్పుడు కూడా తను మంచి ఫోటోజెనిక్ ఫేస్ అనమాట. ఫోటోజెనిక్ ఫేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ క్యూట్గా ఉంటాయి. ఎవరైనా అంటే రీసెంట్గా నేను చేసే షార్ట్ సిరీస్ ముందు వరకు కూడా ఎవరైనా అమ్మాయి ఉంటే సజెస్ట్ చేయాలి, మంచిగా చేయాలనేవారు. బట్ ఇప్పుడు నాకు వస్తున్న కాల్స్ అనేది ఏంటంటే, దాంట్లో ఇప్పుడు చేస్తున్న సిరీస్లో ఉమా అనే అమ్మాయి తను చేస్తుందంటే ఒకసారి కాంటాక్ట్ ఎవరా, నేను వేరే సిరీస్కి అనుకుంటున్నాను, వేరే షార్ట్ ఫిల్మ్కి అనుకుంటున్నాను అంటున్నారు అనమాట. సో తనకు ఆ పొటెన్షియల్ ఉంది ఈ ఫీల్డ్లోకి రావడం. నా షార్ట్ సిరీస్తోనే, నా షార్ట్ సిరీస్ వచ్చిన తర్వాత తను మళ్ళీ ఇంకా వేరే షార్ట్ సిరీస్ చేసింది, లైక్ డియర్ హస్బెండ్ అని చెప్పేసి, అవి కూడా మంచిగా క్లిక్ అయ్యాయి. అండ్ వేరే డెమో ఫిల్మ్స్ వీటిలో కూడా చేస్తుంది. అండ్ మా ఇద్దరు పేరు కూడా ఎందుకో నిజంగా సెట్ అయింది. మా ఇద్దరికి ఒక అమౌంట్ పరంగా ఏ ఇష్యూస్ ఉండవు, ఏంటి నెగిటివిటీస్ ఏమి ఉండవు. చేసుకున్న ఆ స్కోప్, ఈజినెస్ దొరికింది కాబట్టి మేము హ్యాపీగా చేసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, బాగుంది అన్నందుకు. సో గైస్, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను అలా చెప్తూ చదువుతూ లేకపోతే ఆన్సర్స్ ఇస్తూ వెళ్తున్న కొద్దీ ఇంకా వస్తున్నాయి అనమాట. బట్ వీడియో లెంత్ అయిపోతుంది. 30-40 మినిట్స్ వీడియో లేకపోతే 50 మినిట్స్ వీడియో వస్తే నాకే ఎందుకో అనిపించింది, ఎందుకు ఇంత పెద్ద వీడియో హాఫ్ కట్ చేద్దామని చెప్పి. సో అందుకే ఇది ఒక పార్ట్ 1లా అనుకోండి. పార్ట్ 2 వీడియోతో అంటే నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డ్యూరేషన్ కోసమే కట్ చేశాం కాబట్టి పార్ట్ 2 త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బట్ ఈ పార్ట్ 1 క్వశ్చన్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి క్షమించండి, ఏవైనా ఇఫ్ రాంగ్గా నేను మాట్లాడు
ఉంటే రాంగ్గా మీ అందరికి పోర్ట్రేట్ అయితే, బట్ ఆల్వేస్ ఐ ట్రై టు మేక్ యూ హ్యాపీ. ఎందుకంటే మీ అంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని ఇప్పుడు హ్యాపీ చేయడానికి వీడియోస్ ద్వారా అయినా సరే, లేకపోతే నా మాటల ద్వారా అయినా సరే హ్యాపీగా ఉంచాలి, మీ అందరినీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ దొరికి ఇంకొంచెం మంచిగా ఉంటే హెల్పింగ్ వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను గైస్. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోని కూడా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. పార్ట్ 2 వీడియోతో మేము అందరం ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ని చూస్తూ ఉండండి. బాయ్ గైస్.